అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చంద్రగ్రహం గురించి అయితే తెలుసుకుందాము. చంద్రగ్రహానికి శత్రువులు అయితే ఎవరు లేరు, అందరూ సమలు, దాని తర్వాత మిత్రులే తప్ప. కానీ మనకి లగ్నాతు 12వ స్థానం కానీ లేదా 6వ స్థానం కానీ లేదా 8వ స్థానంలో కానీ యొక్క చంద్రుడు ఉంటే మనశ్శాంతి అనేది తక్కువ ఉంటుంది, రకరకాల ఆలోచనలు పెరుగుతాయి. దాని తర్వాత ఎక్కడా లేనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. జాబ్ పరంగా కానీ లేదా మనం చేసే వృత్తిలో కానీ లేదా వ్యాపారంలో కానీ లేదా మన ఆలోచించే ఆలోచనలో కానీ ఖచ్చితంగా ఒత్తిడి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ చంద్రుడు మరి మనశ్శాంతి కారకుడు కదా, మరి తల్లి కారకుడు కూడా. ఎప్పుడైతే మన ఇంట్లో ఎవరికైతే పిల్లలకు కానీ పెద్దలకు కానీ చంద్రుడు బాగోలేడో అప్పటి నుంచి చిన్న చిన్నగా మెల్లమెల్లగా గొడవలు మొదలవుతాయి. దాని తర్వాత పట్టింపులు అనేవి పెరుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఎక్కడా లేనటువంటి అనారోగ్య విచారణ అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా కళ్ళకి తలకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. దాని తర్వాత గుండెకి పొట్టకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ చంద్రుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా మనశ్శాంతి అనేది తక్కువ అవుతుంది. ద్వాదశ స్థానం ఒకవేళ చంద్రుడి స్వక్షేత్రం అయితే కనుక కొంచెం పర్వాలేదు, మనశ్శాంతిగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఆ చంద్రుడితో ఖచ్చితంగా శని కానీ రాహు కానీ కలిసి ఉంటే రకరకాల ఆలోచనలు పెరుగుతాయి, రకరకాల వ్యాధులు పెరుగుతాయి, అనుకోనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఒకవేళ శుక్రుడు ఉంటే కనుక శుక్రుడితోటి ఇంట్లో భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య కూడా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఎవరికైతే ఆ చంద్రుడు యొక్క స్థానాల్లో ఉన్నాడో ఆ ఒక్క స్థానానికి ఎవరైతే అధిపతో ఆ చంద్రుడు ఎవరితోటి కలిసి ఉన్నాడో వాళ్ళందరికీ పూజలు చేయించుకోండి. చంద్రగ్రహం మనశ్శాంతిగా ఉండాలనేసని పూజలు అయితే చేయించుకోండి. శివుడికి అభిషేకం చేయించుకోండి. దాని తర్వాత చంద్రగ్రహానికి ముఖ్యంగా చంద్ర పాశుపదం అనేది ఒకటి ఉంటుంది. అంటే చంద్రగ్రహ మంత్రం ఒకసారి చెప్తారు, దాని తర్వాత శివుడి మంత్రం ఒకసారి చెప్తారనమాట. అలాంటి పాశుపద హోమం అయితే చేయించుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొక వీడియోతో ఇంకోసారి కలుసుకుందాం. నమస్కారం.